శ్రోతలందరికీ నమస్కారం. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారు రచించిన ఒక మంచి కథను విందాం. రామాపురం పేరుకు తగ్గట్టుగా ప్రజలంతా కలిసిమెలిసి ఉండే పల్లె ప్రాంతం. ఆప్యాయతలకు అనురాగాలకు పుట్టినిల్లు. చిన్నలు పెద్దలు అందరూ ఒకరంటే ఒకరికి గౌరవం. పెద్దల మాట చద్దన్న మూట అన్న నానుడిలాగా పెద్దవాళ్లకు ఎదురు చెప్పడం అనేది ఎరుగరు ఆ పల్లె ప్రజలు. ఆడవాళ్ళంటే గౌరవం, పిల్లలంటే ఆత్మీయత. అంతా ఒకే కుటుంబంలా ఉంటారు వాళ్ళంతా. ఎవరింట్లో కష్టం వచ్చినా తమకే వచ్చినంతగా బాధపడతారు. ఎవరింట్లో శుభకార్యం జరిగినా తమ ఇంట్లోనే జరుగుతున్నంత హడావుడి చేస్తారు. ఆ ఊరిలో ప్రతి ఒక్కరి ఇలవేల్పు తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుడే. ఊరు చిన్నదే అయినా బస్సు సౌకర్యం ఉంది. 10వ తరగతి వరకు బడి ఉంది. చిన్న గ్రామ పంచాయతీ కూడా ఉంది. కానీ ఎప్పుడు దాని అవసరం ఆ ఊరిలో ఎవరికీ అవసరం పడలేదు. ఎందుకంటే ఐకమత్యమే వారి బలగం. అందుకే వాళ్ళలో ఎప్పుడూ జగడాలు రాలేదు. ఆ ఊరి బడిలో కృష్ణమాచార్యులు అనే పేరుగల బడిపంతులున్నాడు. అతనికి ఎంతసేపు ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే చక్కబరచటం, అందరికీ నీతి పాఠాలు వల్లించడమే తెలుసు. కానీ ఎవరి దగ్గర చేయి చాచిన పాపాన పోలేదు. అతనికి 4 కొడుకులు. అనుకూలవతి అయిన భార్య కామాక్షమ్మ. పిల్లలందరినీ అంతో ఇంతో చదివించి పెళ్ళిళ్ళు చేసి ఎవరి దారిన వాళ్ళను పంపించాడు. తనకొచ్చే చిన్నపాటి బడిపంతులు జీతం మీదనే సంసారాన్ని ఈదుకొచ్చాడు. బాధ్యతలన్నీ అయిపోయాయి. బడిలో కూడా పదవీ విరమణ అయిపోయింది. వచ్చిన డబ్బును కొడుకులు అడగకముందే తలో ఇంత పంచి ఇచ్చాడు. తనకంటూ ఉన్నది ఇల్లు. తనకొచ్చే 1500 పెన్షన్ మాత్రమే. ఏమయ్యా, ఉన్నదంతా పిల్లలకు ఊడ్చిపెడుతున్నావు. రేపు మన గతి ఏమిటో ఆలోచించావా? రోగం వచ్చినా నొప్పొచ్చినా మన దగ్గర డబ్బుండాలి కదా. సమయానికి వాళ్ళ దగ్గర లేదనుకో, అప్పుడేం చేస్తావయ్యా? అడిగింది కామాక్షమ్మ చూస్తూ ఊరుకోలేక ఉన్నదంతా పిల్లలకు పంచిపెడుతుంటే. అబ్బా, ఏమిటి కాముడు నువ్వు మరీను? నేనెవరికో పరాయి వాళ్లకు మన సొమ్మంతా దానం చేస్తున్నట్లు బాధపడుతున్నావు. మన పిల్లలకే కదా ఇస్తున్నాను. వాళ్లకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాము చెప్పు? ఎప్పుడైనా ఇచ్చి వేయాల్సిందే కదా. అవునా కాదా? అడిగాడు భార్యను నచ్చజెబుతూ. ఏమోనయ్యా, నీ పైసా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాదేం పోతుంది గనుక. పట్టమంటే పాముకు కోపం, విడవమంటే కప్పకు కోపం. ఎందుకొచ్చిన బాధ నాకు? అన్ని విధాలా చూసుకునే మీరున్నాక నాకెందుకు అంటూ చీర చెంగు నడుములో దోపుకుంటూ లోపలికి వెళ్ళింది వంట చేయడానికని. ఏమేవ్, నీ వంట పూర్తయ్యేటప్పటికీ అలా ఊర్లోకి వెళ్ళి వస్తాను, తలుపేసుకో అంటూ వెళ్ళిపోయాడు ఆచార్యులు. రావయ్యా పంతులు రా. ఇది విషయం విన్నావటయ్యా? మనకు గోదావరి నీళ్లు వస్తాయట. ఇక నుండి రైతులకు ఏ కష్టాలు లేకుండా చేస్తారట. కాకపోతే కొన్ని ఊర్లు మునిగిపోతాయట. అందులో మన ఊరు కూడా ఉందట చెప్పాడు పటేలు రామయ్య. అప్పటికే అందరూ కూర్చొని ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. అదేమిటి రామయ్య, మన ఊరు మునిగిపోతే మన పరిస్థితి ఏంటి? అడిగాడు ఆదుర్దాగా. అదే కదయ్యా మేమందరము బాధపడేది. రేపు మన ఊరికి మంత్రులు వస్తారట. వచ్చి మనందరికీ వేరే ఊరిలో జాగలు ఇస్తారట. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తారట. మన ఇష్టం ఉంటే కట్టుకోవచ్చు, లేదంటే డబ్బులు ఇస్తారట. మనకు ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలట అన్నాడు మల్లయ్య. ఏమిటో, మనం ఇన్నాళ్ళుగా నమ్ముకున్న మన ఊరిని విడిచిపెట్టి వెళ్ళాలంటే మాత్రం నా మనసు ఒప్పటం లేదు. మీకెలాగుందో కానీ బాధపడుతూ చెప్పాడు ఆచార్యులు. నీకేందయ్య పంతులు, నువ్వు అదృష్టవంతుడివి. 4 కొడుకులు, తలో 2 నెలలున్నా సరిపోతుంది కదా. మాకు చూడు, ఉన్నది ఒక్కడే కొడుకు. తిట్టినా కొట్టినా వాడి దగ్గరే పడుండాలి అన్నాడు ఊరి షావుకారు రాజేశం. అంతే లేవయ్యా, దేనికైనా పెట్టి పుట్టాలంటారు. నాకు ఉన్నారు 4 కొడుకులు.
ఏం లాభం? ఒకరంటే ఒకరికి పడి చావటం లేదు. ఇక మమ్మల్నేం చూస్తారు బాధపడుతూ అన్నాడు లెక్కలు రాసే ఆ ఊరి కరణం శేషగిరిరావు. అందరూ ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకొని మధ్యాహ్నం కావడంతో భోజనాలకు సమయం అయిందని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వెడుతూనే భార్య కామాక్షితో జరిగిన విషయం చెప్పాడు. ఆమె చాలా బాధపడింది. ఉన్న ఊరు విడిచిపెట్టి వెళ్ళాలంటే. మనసేం బాగుండక 4 మెతుకులు తిన్నట్టనిపించారు. ఎందుకైనా మంచిదని కొడుకులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఏం చెబుతారోనని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆలోచించుకుందాం అనుకున్నాడు. అందరూ చెప్పిన విషయాలు విన్నాడు. అందరూ ఒకటే సలహా ఇచ్చారు. ఎలాగూ పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఇంకా ఆ పల్లెటూరులో ఏముంటారు, అందుకని డబ్బులే ఇవ్వమని చెప్పండి. ఎలాగూ మా అందరి దగ్గరికి రావాలి కదా అన్నారు. నిజమేననిపించింది కృష్ణమాచార్యులకు. వయసు మీద పడుతుంది, చేసుకొని తినే ఓపిక పోతుంది కనుక వాళ్ళు చెప్పినట్టే చెయ్యటం మంచిదనిపించింది. ఆ విషయమే భార్యకు చెప్పాడు. ఆమెకు కూడా చాలా ఆనందమేసింది. మనవళ్ళు మనవరాళ్లతో కలిసి ఉండొచ్చు అనుకుంది మనసులో. అనుకున్నట్టుగానే ఊరిలో నుండి వెళ్ళే రోజు రానే వచ్చింది. ముందుగానే 4 కొడుకులు వచ్చి ఎవరికెంత రావాలో వాటాలు వేసుకొని ఉన్న డబ్బును అందరూ పంచుకున్నారు. కామాక్షమ్మ చూస్తూ ఊరుకోలేక కొడుకులను అడిగింది. అదేమిట్రా, ఉన్న డబ్బులన్నీ మీరు పంచుకుంటే మా పరిస్థితి ఏంటి? మాకంటూ కొంత డబ్బు ఉండాలి కదరా, మందులకో మాకులకో కావాలి కదా, ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా అంది. అలా అంటావేంటమ్మా, మీ అవసరాలకు డబ్బులు ఇవ్వడానికి మేము లేమా? ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు పెద్దబ్బాయి మోహన్. అమ్మా, మీకు ఏది కావాలన్నా చెయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయినా మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడటం ఏమిటి? నాన్నకు నెల నెల పెన్షన్ వస్తుంది కదా. ఇంకా అలా అంటావేంటమ్మా అడిగాడు చిన్నవాడు కిరణ్. ఏదో లేరా, దానికి ఏమీ తోచక అలా అడిగింది అంటూ, కాముడు నీకెందుకు ఈ విషయాలన్నీ, నేను చూసుకుంటా కదా, మనకే లోటు రాకుండా వాళ్ళు చూసుకుంటామంటున్నారు, నువ్వింకా దిగులు మానేయి అన్నాడు ఆచార్యులు. ఎలా జరగాల్సి వస్తే అలా జరుగుతుంది అనుకున్నాడు మనసులో. అమ్మా, నాన్న బట్టలన్నీ నాన్నకు సర్ది పెట్టావా? నీ బట్టలన్నీ నువ్వు సర్దుకున్నావా? మిగిలిన వస్తువులన్నీ ఎవరికైనా ఇచ్చి వేద్దాము అన్నాడు రెండోవాడు నవీన్. మీ నాన్న బట్టలన్నీ ఒక పెట్టే 2 బ్యాగులలో సర్దాను. లేదంటే అస్తమానం కాముడు నా పంచెక్కడుంది, నా కండువా ఎక్కడుంది అని అడుగుతూనే ఉంటారు. అందుకని ఆయన బట్టలన్నీ ఆయనకు పెట్టేశాను అంది ముసిముసిగా నవ్వుతూ భర్త వైపు చూస్తూ. అందరికీ వీడ్కోలు పలుకుతూ బాధాతప్త హృదయంతో కారు ఎక్కారు. మరలి చూస్తూ ఆప్తులకు దూరం అవుతున్నామనే ఆవేదనతో కారు దిగడమే ఆలస్యం అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చారు పెద్ద మనవడు మనవరాలు. వస్తూనే నానమ్మను ఒకరు తాతయ్యను ఒకరు గట్టిగా హత్తుకొని చెయ్యి పట్టి లోపలకు తీసుకువచ్చారు. ఏయ్ మానసా, మా అమ్మ నాన్న వచ్చారు, కాస్త కాఫీ తీసుకురా అంటూ భార్యను పిలిచాడు మోహన్. అబ్బా, ఏమిటా అరుపులు, వస్తున్నాను కదా. మీ అమ్మ నాన్న వచ్చారన్న ఆనందం తట్టుకోలేకపోతున్నట్టున్నారు అంది లోపల నుండి వస్తూనే. బాగున్నారా అత్తయ్య మావయ్య అంది టీ కప్పు అందిస్తూ. బాగున్నాం తల్లి, నీ ఆరోగ్యం పిల్లలు మీరందరూ బాగున్నారు కదా అడిగింది కామాక్షమ్మ కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ. అయ్యో, మా బాగుకేమొచ్చింది లేండి, మేము ఎలాగూ బాగానే ఉంటాము. ఇప్పుడు మీరు కూడా వచ్చారు కదా అంది డొంక తిరుగుడు మాట మాట్లాడుతూ. మానస, ఏమిటా మాటలు, కాస్త మర్యాదగా మాట్లాడటం నేర్చుకో కొంచెం గద్దిస్తున్నట్టుగా అన్నాడు మోహన్. ఏమిటో, మీ అమ్మా నాన్నను చూడగానే నోరు బాగానే లేస్తుంది, అయినా నేనేమన్నానని అంత కోపం వస్తుంది అనుకున్నాను. వీళ్ళు వస్తున్నారంటేనే నాకు అర్థమైంది ఇంట్లో గొడవలు మొదలవుతాయని. ఇక నుండి అన్నీ భరించుకోవాలన్నమాట నిష్ఠూరంగా అంది. బాబు, అమ్మాయిని ఏమీ అనకు, తనేమి అన్నదని నువ్వంతగా కోపానికి వస్తున్నావు అంటూ మందలించాడు ఆచార్యులు.
అంతా వింటున్న ఆచార్యుల రెండో అబ్బాయి నవీన్, నాన్న పదండి మనం ఇక బయలుదేరదాము అంటూ లేచాడు తండ్రి బ్యాగులు చేతిలోకి తీసుకుంటూ. అదేమిటి, కొన్నాళ్ళు ఇక్కడున్నాక నీ దగ్గరికి వస్తాము, ఇప్పుడే కదా వచ్చాము, నీకు టైం అవుతున్నట్టుంది, నువ్వు బయలుదేరు బాబు అన్నాడు. అది కాదు నాన్న, మీరు నాతో పాటుగా మా ఇంటికి వస్తున్నారు, అక్కడ 1 నెల ఉన్నాక తమ్ముడి దగ్గరకు మీరు వెళ్తారు, అమ్మ ఇప్పుడు ఇక్కడే అన్నయ్య దగ్గర ఉంటుంది, మీరు వెళ్ళాక అమ్మ నా దగ్గరకు వస్తుంది చెప్పాడు చాలా చిన్న విషయం అన్నట్టుగా. నోట మాట రానట్టుగా అలానే బిత్తరపోయి చూస్తూ నిలుచున్నారు ఆచార్యుల గారు కామాక్షమ్మ. బాబు మమ్మల్ని పంచుకుంటున్నారా? పెళ్ళైన ఇన్నేళ్లలో మేమేనాడు విడిచిపెట్టి ఉండలేదు, ఇప్పుడు మీ కారణంగా దూరం ఉండవలసి వస్తుంది. బాగుంది బాబు, చాలా బాగుంది అన్నాడు బాధతో. అది కాదు నాన్న, మీరిద్దరూ ఒకే దగ్గర ఉన్నారనుకోండి, అమ్మకైనా మీకైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి. ఆహా, ఊరికే అంటున్నాను, ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కు ఖర్చులు వగైరా చాలా అవుతాయి కదా, అందుకని తలా కొన్ని రోజులు ఉండమంటున్నాము. అంతే కదరా అన్నయ్య, నువ్వు కూడా చెప్పరా అన్నాడు అన్నవైపు చూస్తూ. మాకు ఎవ్వరూ ఏమీ చెప్పవద్దు, మాకన్నీ అర్థమయ్యాయి, మీకెలా నచ్చితే అలానే చెయ్యండి. కాముడు, నేను వెళ్ళి వస్తాను, వీళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకుందాము సరేనా అంటూ భార్య దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. ఏమయ్యా, ఇదెక్కడి న్యాయం? మిమ్మల్ని విడిచి నేనుండడం ఏమిటి? నేను మీతో పాటే వస్తాను, మనల్ని విడదీయడానికి వీళ్ళెవరు అంటూ చీరకొంగు నోట్లో కుక్కుకొని బావురు మంది కామాక్షమ్మ. కాముడు, కొన్ని రోజులు ఓపిక పట్టు, పరిస్థితులు చక్కబడే వరకు అలా ఉంటుంది అంటూ భార్యను ఓదారుస్తూ గబగబా వెళ్ళిపోయాడు ఆచార్యులు. పెద్ద కోడలు ప్రేమ చూశాక కడుపు నిండిపోయింది. ఇక రెండో కోడలు ఎలా ఉంటుందో వెళితే గానీ తెలీదు అనుకుంటుండగానే ఇల్లు వచ్చేసింది. రండి మావయ్య, బాగున్నారా? అత్తయ్య బాగున్నారా? చేతిలో ఉన్న బ్యాగు తీసుకుంటూ నవ్వుతూ పలకరించింది కోడలు రాధ. బాగున్నాను తల్లి, పిల్లలు మీరందరూ బాగున్నారు కదా అడిగాడు. మనసులో మాత్రం పర్వాలేదే, కోడలు బాగానే పలకరించింది, ఎంతైనా పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన పిల్ల కదా, మంచి చెడు తెలిసే ఉంటుంది అనుకున్నాడు. పిల్లలు, కొడుకు, కోడలు అందరూ కలిసిమెలిసి బాగానే ఉన్నారు. అప్పుడే వారం రోజులు గడిచిపోయింది, ఏమిటో తెలియనే లేదు అనుకున్నాడు ఆచార్యులు. ఒకరోజు రాత్రి నిద్ర పట్టక పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. పక్క రూంలో నుండి కొడుకు కోడలు మాట్లాడుకునే మాటలన్నీ వినబడుతున్నాయి. వాళ్లకు కూడా నిద్ర రానట్టుంది అనుకున్నాడు. వాళ్ళ మాటలు వినవద్దు అనుకున్నా గట్టి గట్టిగా మాట్లాడుతుంటే అందులో తన గురించే వస్తుంటే వినకుండా ఉండలేకపోయాడు. ఏవండి, మీ నాన్నను ముప్పొద్దులా మేపడానికేనా ఇక్కడకు తీసుకువచ్చింది? చిన్నా చితక పనులన్నా చేసి పెట్టాలి కదా, ఆ మాత్రం కూడా తెలియదా ఆ ముసలాయనకు? పొద్దస్తమానం టీవీ ముందు కూర్చోకపోతే పిల్లలను స్కూల్ నుండి తీసుకురావటం, చెట్లకు నీళ్లు పోయటం, అవసరమైతే నాకు కూరగాయలు కట్ చేసి ఇవ్వటం, అలాంటివి చెయ్యొచ్చు. కమ్మగా పుల్లగా చేసి పెడుతుంటే ఇది బాగుందమ్మా అది బాగుందమ్మా అంటూ లొట్టలేసుకొని తినటం మాత్రం తెలుసు. కొడుకుతో కోడలు చెబుతున్న మాటలు వింటుంటే కడుపులో తిప్పినట్టయింది ఆచార్యులకు. కొడుకు ఏమంటాడోనని మళ్ళీ వినసాగాడు. రాధా, నీకన్నీ తొందరనే, మా నాన్న వచ్చి వారం రోజులే కదా అయింది, ఇక అన్నీ అలవాటు చేద్దాం, బయట పనులు కూడా చేస్తారు, అదే కూరగాయలు తేవటం, షాపు నుండి సరుకులు తేవటం, ఇవన్నీ ఆయనకే అప్పజెబుదాము. ఎందుకంటే ఆయన పెన్షన్ డబ్బులు ఎలాగూ మనకివ్వరు, అడిగామనుకో మనను వేరే విధంగా అర్థం చేసుకుంటారు, అందుకని ఆయన చేతనే ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టిద్దాం, సరిపోతుంది కదా అన్నాడు భార్యను దగ్గరకు తీసుకుంటూ. అబ్బో, ఎన్ని తెలివితేటలండి మీకు, ఏమో అనుకున్నాను మీ గురించి, పర్వాలేదు, ముందు చూపు చాలానే ఉంది నవ్వుతూ భర్త జుట్టును తన వేళ్లతో తిప్పుతూ అంది. అంతా విన్న తర్వాత ఆచార్యుల మనసు బాధతో విలవిలలాడింది. ఎంత స్వార్థ చింతన మనుషులకు! కన్న తల్లిదండ్రులనే స్వార్థానికి ఉపయోగించుకునే మూర్ఖులన తను కన్నది.
ఇందుకోసమేనా కపట ప్రేమలు ఒలకబోసింది? దేవుడా, ఎలాంటి సంతానాన్ని ఇచ్చావయ్యా? మేమేం పాపం చేశామని నా పరిస్థితే ఇలాగా ఉంది అంటే ఫోన్ చేసి మాట్లాడదామన్నా ఆ ఫోన్ వాళ్ళ రూమ్లో ఉంటుంది. పాపం అమాయకురాలు. కాముడు ఎలా ఉందో నోరెత్తలేదు, కన్న కొడుకుతో చెప్పుకోలేదు. కడుపున పుట్టిన పిల్లలే కన్న కడుపును అర్థం చేసుకోలేకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోగలం? చూద్దాం, కొన్నాళ్ళు ఓపికతో మిగతా వాళ్ళ సంగతి కూడా తెలిసాక అప్పుడు ఆలోచిస్తాను అనుకున్నాడు. ఉదయం కొడుకు కోడలు లేచేసరికి తను చెయ్యవలసిన పనులన్నీ చేసి పెట్టాడు. అన్నీ చూసి కొడుకు కోడలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రాధా, మన మాటలేం మా నాన్న వినలేదు కదా? వింటే విననివ్వండి, మనం చెప్పవలసిన అవసరం లేకుండా పోయింది. ఎవరైనా అడిగినా మనకేం తెలీదు, వద్దన్నా ఆయననే అలా చేస్తారు అని చెబుదాము అంది. ఇదేదో మామూలు విషయం అన్నట్టుగా. నవీన్కు తండ్రి ముఖం చూడ్డానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఏ గొడవలు లేకుండా 1 రోజులు గడిచిపోయాయి. ఎందుకు గడవవు? అన్ని పనులు ఆయనే చేస్తున్నారాయే. ఇంటికి కావలసిన సరుకులు తెస్తున్నారు. ఇక గొడవ పడవలసిన అవసరం ఏముంది? సమయానికి ఇంత ముద్ద పడేయటమే కదా. అందుకే సాఫీగా గడిచిపోయింది. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు 3వ వాళ్ళింటికి వెళ్తే గాని బయటపడదు అనుకున్నట్టుగానే వచ్చాడు జగన్ 3వవాడు. నాన్న, బాగున్నారా? మీరు తయారుగానే ఉన్నారు కదా, పదండి, ఆటోను నిలబెట్టి వచ్చాను. నాకట్టే టైం లేదు, మిమ్మల్ని ఇంటిలో దిగబెట్టి మేము ఆఫీస్కు వెళ్ళిపోవాలి అంటూ తొందర చేశాడు. అయ్యో, అంత తొందర అయితే ఎలారా? ఈరోజు మీ అమ్మ వస్తుంది, దాన్ని చూశాక వెళ్దాము. మీ అన్నయ్య వదిన కూడా లేవాలి కదా, వాళ్ళు లేచాక చెప్పి వెళ్దాము. నేను తయారుగానే ఉన్నాను అంటూ లేచి వెళ్ళి ముందే సర్ది పెట్టుకున్న తన పెట్టే బ్యాగు తెచ్చుకున్నాడు. అబ్బా నాన్న, మీ పెద్దవాళ్ళతో వచ్చిన చిక్కులివే. చెప్పిన మాటలు అర్థం చేసుకోరు. అమ్మను చూసి ఎన్నాళ్ళైంది? మహా అయితే 1 రోజులు అంతే కదా. అమ్మను చూడకుండా ఆ మాత్రం ఉండలేనట్టున్నారు. నేను తర్వాత అన్నయ్యకు ఫోన్ చేసి చెబుతాను, ముందు మీరు నడవండి అంటూ పెట్టే చేతిలోకి తీసుకున్నాడు. మారు మాట్లాడకుండా బ్యాగు చేతిలోకి తీసుకున్నాడు ఆచార్యులు. కొడుకు మాటలకు చివుక్కుమన్నది మనసు. దారిలో ఎవరితో మాట్లాడుకోలేదు. జగన్ డబ్బు మనిషి, అందుకే అతని ఆలోచనలన్నీ వ్యాపారం గురించి ఆలోచిస్తుంటాడు. ఆయనకు తగ్గ ఇల్లాలు పద్మ. ఆమె చేసే ఉద్యోగం ప్రైవేటు స్కూల్లో టీచర్. దానికే ఏదో పెద్ద ఆఫీసర్లా బీరాలు పోతుంది. ఇక పిల్లలైతే ఏ అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళలా ఉంటారు. అవునులే, మీకెలా తెలుస్తాయి మా ప్రేమానురాగాలు? మా పెళ్ళి అయిన దగ్గర నుండి మేము విడిగా ఉన్నదే చాలా తక్కువ. మీ ప్రేమలు నీటి మీద రాతలు లాంటివి, కానీ మా ప్రేమలకు బీటలు వారుడు తెలియదు అనుకున్నాడు మనసులో. మామయ్య వచ్చారా? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీకు అన్నీ అప్పజెప్పి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను వెళ్ళిపోయాక మీరు ఏమీ దొరకక ఇబ్బంది పడతారేమోనని ఆలోచిస్తున్నాను. త్వరగా రండి మామయ్య, తను హడావుడి పడుతూ చెప్పింది. భర్తకు తగ్గ భార్యనే అనుకున్నాడు 3వ కోడలిని చూసి. అవును, ఇంతకు ఏమీ అప్పచెబుతుందో? పిల్లలనా, లేక నాకు తినడానికి అన్నీ చేసి పెట్టి దొరకక ఇబ్బంది పడతానేమోనని అనుకుంటుందేమో. మాట తీరు చూస్తే బాగానే ఉంది అనుకుంటూ తన కోసం కేటాయించిన క్రింది గదిలో బ్యాగు అవి పెట్టుకొని గబగబా పైకి వచ్చాడు. మావయ్య, ఇలా చూడండి, ఈ రోజుకు మీకు వంట చేశాను. మేమెవ్వరం ఇంట్లో నుండి టిఫిన్ బాక్సులు తీసుకువెళ్ళాం. అందరం బయటనే తింటాం. ఉదయం టిఫిన్ మాత్రం చేస్తాము. మీకు టిఫిన్కు ఇబ్బంది లేదు, ఎటొచ్చి వంట చేసుకోవటమే అంది నవ్వుతూ. అదేంటమ్మా, మీరందరూ తినకుండానే వెళ్ళిపోతారా? మరి నా ఒక్కడి కోసం నువ్వు కష్టపడటం ఎందుకు? నాకు అంతో ఇంతో వంట వస్తుంది, నేను చేసుకుంటాలేమ్మా చెప్పాడు కోడలికి. బాగుంది, అక్కడ చాకరీ చేస్తే కనీసం ఇంత మెతుకు పడేసేవాళ్ళు. ఇక్కడ ఆ పని కూడా నేనే చేసుకోవాలి. కర్మ కర్మ అనుకుంటూ నుదురు పట్టుకున్నాడు. అయ్యో, ఏమైంది మావయ్య, అలా నుదురు పట్టుకున్నారు? తలనొప్పిగా ఉందా అడిగింది ప్రేమ ఉలకబోస్తున్నట్టు. అబ్బే ఏం లేదమ్మా. సరే మావయ్య, మీరు వండుకునేటప్పుడే
మా కోసం కూడా చేసి పెట్టండి, వచ్చాక వేడి చేసుకోవచ్చు, మరి నేను వెళ్తాను అంటూ చెప్పవలసినవన్నీ చెప్పి వెళ్ళిపోయింది. పిల్లల కోసం అటూ ఇటూ చూశాడు. వాళ్ళు లేవటమే ఆలస్యం అన్నట్టు రికార్డు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. యువతల గోల పెట్టి అరిచినా వినిపించుకునే పరిస్థితిలో లేరు. చాలాసేపు చూశాడు వాళ్ళ కోసం, యువతలకి వస్తారేమోనని. కాలేజీకి సమయం అయిందని అప్పుడు గబగబా వచ్చారు తయారై. హాల్లో కూర్చున్న ఆచార్యులను చూడగానే ముఖం చిట్లిస్తూ, ఏయ్ ఎవరు నువ్వు? నీకిక్కడేం పని? నిన్నెవరు రానిచ్చారు ఇంట్లోకి? ఏం కావాలి నీకు? మీదకు వస్తూ గయ్యిమని లేచాడు మనవడు. అసహ్యంగా ముఖం పెట్టింది మనవరాలు ఆయనను చూస్తూ. ఒరేయ్, నేను మీ తాతనురా. ఇందాకే మీ నాన్న నన్ను ఊరు నుండి తీసుకువచ్చాడు. ఎంత పెద్దగా అయిపోయారురా అంటూ సంతోషంగా దగ్గరకు రాబోయాడు. చిచ్చి, నువ్వు మా తాతవేంటి? ఒకసారి నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? పల్లెటూరు బయతులా ఉన్నావు. అసలు మా నాన్న ఎందుకు తీసుకువచ్చాడు? రాని, వచ్చాక చెబుతాను ఆయన పని అనుకుంటూ వెళ్ళిపోయారు మనవడు మనవరాలు. చిచ్చి, ఏం బ్రతుకురానేది! అందరిలో పెద్ద మనిషిలా మంచి మర్యాద చెప్పేవాడివని పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడేమైంది? నోరు కూడా మెదపకుండా కుక్కిన పేనులా పడుంటున్నావు. ముసలివాడివి అయిపోయానని నీలో జవసత్వాలు ఉడికిపోయాయా అంటూ వెక్కిరించింది అతని అంతరాత్మ. ఏయ్, ఎవరు నువ్వు? నన్నెందుకు వెక్కిరిస్తున్నావు? నాకేం జవసత్వాలు ఉడికిపోలేదు. నేనే కావాలని ఊరుకుంటున్నా. అందరూ అంటుంటారు కదా నన్ను దశరథ మహారాజులాగా 4 కొడుకులున్నారు అని. చూద్దాం ఎవరెలా ఉంటారో అని చూస్తున్నా అన్నాడు ఆచార్యులు. పకపక నవ్వింది అంతరాత్మ. పిచ్చివాడా, నీ కొడుకులు రామలక్ష్మణులనుకున్నావా? అనుకోలేదు. కానీ శ్రీరాముడి మంచితనం, లక్ష్మణుడి సేవానిరతి, భరతుడి భక్తిభావం, శత్రుఘ్నుడి సోదర సన్నిహితం, ఇన్ని మంచి లక్షణాలలో ఒక్కటన్నా రాకపోతుందా అనుకున్నా. 4 కొడుకులు పుట్టినప్పుడు, నా చేతులలో పెరిగినప్పుడు తండ్రి మాట జవదాటని పిల్లల్లా పెంచాలనుకున్నాను. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తండ్రికి ఎదురు చెప్పని తనయులు నా పిల్లలు అని ముచ్చటపడ్డాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది భ్రమలు పెట్టుకోవద్దని. అందుకే నోరెత్తలేకపోతున్నాను. అనలేక కాదు, అర్థమైందా? ఎదురు ప్రశ్న వేశాడు. ఏమీ అనలేక నోరు మూసుకుంది అంతరాత్మ. వారం రోజులు గడిచిపోయాయి. 3వ కొడుకు ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నాడన్న మాటే గాని కావలసిన వాడిలా ఎదురు చూడటం లేదు. తమ వంతు కాబట్టి తీసుకురాలేదన్న మాట వస్తుందని తీసుకువచ్చారు తప్ప ఎవరికి ఆ మనిషి ఉన్నాడన్న ధ్యాసే లేదు. అన్ని పనులు తనే చేసుకుంటున్నాడు. తిన్నావా పన్నావా అని అడిగే నాదుడే లేడు. పోనీలే, ఎలాగోలా కాలం గడిచిపోతుంది చాలు అనుకున్నాడు. 4వ కొడుకింటికి బయలుదేరాడు. అతనికి రావటం కుదరదని ఆటో పంపించాడు. పాపం కామాక్షిని చూసి 3 నెలలవుతుంది. ఎలా ఉందో ఏమిటో, లోకం పోకడ తెలియని అమాయకురాలు. ఎంతగా ఆడిపోసుకుంటున్నారో తనను. కనీసం ఫోన్ చేసి ఒక్కసారన్నా అమ్మతో మాట్లాడతావా అని అడిగిన పాపాన పోరు. పోనీలే, ఇంకెంత ఈ 4 రోజులు గడిచాయంటే 4 రోజులెందుకు, ఈసారి గనుక 4వ వాడింటిలో ఏమైనా ఇబ్బంది కనిపించని ఇక ఊరుకునేది లేదు. తాడో పేడో తేల్చేసుకుంటా. కలో గంజో తాగి అయినా మా బ్రతుకులు మేము బ్రతుకుతాము అనుకుంటూ చిన్న కొడుకు ఇంటిలోకి అడుగు పెట్టాడు. బెల్లు కొట్టగానే బనియన్ లుంగీ మీద ఉన్నాడు చిన్న కొడుకు. వచ్చి తలుపు తీసి షరా మామూలే అన్నట్టుగా పలకరించాడు. ఆ పలకరింపులో ఆప్యాయత లేదు, ఆదరణ అంతకంటే లేదు. కోడలైతే పక్కింటి వాళ్ళను పలకరించినట్టు పలకరించింది. పిల్లలకైతే చెప్పనే చెప్పరు మీ తాతయ్య అని. ఏం పని వెలగబెడుతున్నాడో కానీ కన్న తండ్రిని తీసుకురావడానికి వీలు లేదని చెప్పాడు. ఏమండి, మీ నాన్నను ఆ రూంలోనే ఉండమనండి, తనకు అన్నీ అందులోకే పంపిస్తామని చెప్పండి అంది ముఖమంతా అసహ్యంగా పెడుతూ. అలాగే లేవే అంటూ, నాన్న మీ బ్యాగు అవి తీసుకురండి, ఈ రూంలో పెట్టుకుందరు గాని చెబుతూ ముందుకు వెళ్ళాడు. కానీ తండ్రి బ్యాగు తీసుకువెళ్ళాలన్న మర్యాద కూడా లేని మనిషి. సమయానికి పళ్ళెం తెచ్చుకుంటే ఇంత కూడు పడేస్తుంది కోడలు.
టిఫిన్లు అనే మాటనే లేదు. అవసరమైతే తప్ప రూమ్లో నుండి బయటకు రావడానికి లేకుండా కట్టడి చేసింది ముందే. పిల్లలను ఎప్పుడైనా దగ్గరకు తీసుకుందామని చూస్తే రోగిష్టి వాడిని చూసినట్టు చూసి వాళ్లకు తలారా స్నానం చేయిస్తుంది. మనసంతా బాధతో విలవిలలాడుతుంది ఆచార్యులకు. ఇవన్నీ ఒక ఎత్తైతే నిన్న కల్లారా చూసిన దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. మగతగా కాస్త నిద్ర పట్టినట్లయింది. వర్షం పడుతుందేమో గమనించలేదు. రోజు పని మనిషి ఉతికి ఆరేసిన బట్టలు తెచ్చుకొని తనే మడత పెట్టుకొని లోపల పెట్టుకునేవాడు. పెరటిలో నుండి గట్టిగట్టిగా అరుస్తున్న కోడలు పద్మ అరుపులకు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఏమైందో ఏమోనని అనుకుంటూ వచ్చాడు పెరటిలోకి. వర్షం పడుతుంది. మామగారి బట్టలు దూరంగా నిలబడి పొడవాటి కర్ర తీసుకొని ముక్కుకు బట్ట కట్టుకొని తీస్తుంది. తినడం పడుకోవడం తెలుసు. తన పని కూడా వేరే వాళ్ళు చేసి పెట్టాలి. వర్షం పడుతుంది, బట్టలు తడిసిపోతాయనే ధ్యాస కూడా లేదు మనిషికి. అవునులే, ఎందుకు తెలుస్తాయి? కమ్మగా పుల్లగా తిని నిద్రపోతే సరిపోతుంది. చిచ్చి, కంపు వాసన బట్టలు. పాపం పని మనిషి ఎలా ఉతుకుతుందో ఏమో. ఉండవు మరి. ముక్కు పొడుం లేందే ముద్ద లోపలికి దిగదు. వ్యసనాలకేం తక్కువ లేదు. మనిషికి ఏళ్ళు వచ్చాయి గాని బుద్ధులు మాత్రం మారవు. ఇంకా ఎన్నాళ్ళో ఈ తలనొప్పి అంటూ నోటికి వచ్చినట్టల్లా అంటూనే ఉంది. అన్నీ వింటున్న ఆచార్యులకు తన మీద తనకే అసహ్యం వేసింది. చిచ్చి, ఏం బ్రతుకు! ఇంత బ్రతుకు బ్రతికింది చివరకు కోడలు చేత నానా మాటలు పడడానికా? చీము నెత్తురు ఉన్నవాళ్ళైతే ఈ పాటికి గుండె పగిలి చచ్చేవాళ్ళేమో. నేనింకా విని కూడా బ్రతుకుతున్నానంటే ఎందుకోసం? నాకర్థమైంది. నా కామాక్షి కోసమేమో. అవును, నా కాముడి కోసం నేను బతకాలి. నేనెలాగైనా ఇక్కడ నుండి బయటపడి నా భార్యను నేను కలుసుకొని మా బ్రతుకు మేం బ్రతకాలి. అవును, బ్రతకాలి. పిచ్చి పిచ్చిగా తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళాడు. చేతికి వచ్చిన బట్టలు గబగబా పెట్టెలో సర్దుకున్నాడు. దాచుకున్న డబ్బులు తీసుకొని పెట్టే చేతిలో పట్టుకొని అంత వర్షంను లెక్క చెయ్యకుండా వడివడిగా అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు గమ్యం వైపు. ఎదురుగా వస్తున్న రిక్షా అతను చూసి రిక్షా ఆపాడు. బాబయ్య, ఇంత వాన పడుతుండాది. ఏదైనా బీరాన పొయ్యే పని ఉందా? రా బాబయ్య, నా రిక్షాలో కూసో, నే దిగబెడతాను అంటూ ఆపుకొని అడిగాడు. పెద్ద మనిషి వర్షంలో తడుస్తూ వెళ్తుంటే చూడలేక రిక్షా అతన్ని ఎగాదిగా చూసి రిక్షా ఎక్కి మూడో కొడుకింటి అడ్రస్ చెప్పాడు. బాబయ్య, నువ్వేమీ అనుకోకపోతే ఓ మాట అడుగుతా. ఇంత వానలో ఎందుకు వచ్చినావో నాకు సమజైతలేదు అన్నాడు. తప్పదు కదా బాబూ, అవసరం అనుకున్నప్పుడు వర్షమైనా ఎండైనా రాక తప్పదు. మా ఆమె కోసం వస్తున్నాను. అనుకోకుండా వర్షం మొదలైంది. ఇది నా మంచికేలే అన్నాడు. మీ ఆమె ఎక్కడుంది? ఆమె వాళ్ళ కొడుకు దగ్గర ఉంది. ఆమెను నాతో తీసుకుపోవాలని వెళ్తున్నాను. రిక్షా అతనికి ఏమీ అర్థం కానట్టు బుర్ర గోక్కుంటున్నాడు. ఏందో నువ్వు ఏదేదో చెబుతుంటే నా మట్టి బుర్రకు ఏమీ తలకెక్కుతలేదు అన్నాడు. రిక్షా బాబు, నీకు పిల్లలున్నారా? మగపిల్లలున్నారా అడిగాడు. నా పేరు ఓబులేసు బాబయ్య. ఆ దేవుడు నాకు పిల్లలను ఇయ్యలేదు. మా ఇంటి దానికి అదే రంది పెట్టుకొని చాలా దినాలు మంచం పట్టింది. మా అమ్మ నాయన దాన్ని చిన్నపిల్ల తరికా చూసుకుంటారు. ఇప్పుడు దానికి సమంజసమైంది. పిల్లలు లేకుంటే మానాయే. అత్త మామనే పిల్లలు అనుకొని వాళ్ళనే కన్న బిడ్డలుగా చూసుకుంటాది. ఇంకా మాకెందుకు బాబయ్య పిల్లలు? వాళ్ళు బతుకున్నంతకాలం కంటిలో పాపలా చూసినామనుకో వాళ్ళు స్థిమితంగా పోతారు. మేము వాళ్ళను మంచిగా చూసుకున్నాము అనుకుంటాము. అంతే కదా సారు అడిగాడు అతను. ఆచార్యులకు కళ్ళ నిండా కన్నీళ్లు నిండగా, ఒక్క నిమిషం రిక్షా ఆపుతావా అడిగాడు. ఏటైంది అంటూ రిక్షా ఆపి క్రిందకు దిగివచ్చి ఆచార్యుల దగ్గరకు వచ్చాడు. ఆ పాటికే క్రిందకు దిగిన ఆచార్యులు రిక్షా అతని చేతులు పట్టుకొని కళ్ళకద్దుకుంటూ, నువ్వు నిజంగా మనసున్న మనిషివి. నీలాంటి కొడుకులు అందరికీ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో కదా. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?
నీలాంటి వాడికి అంటూ తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి అతని మెడలో వేశాడు. బాబయ్య, ఏం దిగ్గిది? నాకెందుకు ఇస్తున్నారు? నిన్ను పుణ్యానికేం తోలుకుపోతలేను. నాకొద్దు, నువ్వే ఉంచుకో అంటూ తీయబోయాడు. అది కాదు ఓబులేసు, కన్నవాళ్ళను అంత బాగా అర్థం చేసుకున్న నీ మంచితనానికి ఇస్తున్నా. కాదనకు, తీసుకో. నాకు ఉన్నారు 4 కొడుకులు అంటూ వాళ్లకు తనకు మధ్య జరిగిన విషయాలన్నీ చెప్పాడు బాధపడుతూ. నాకిప్పుడు సమజైంది నువ్వెందుకు ఈ వానలో వచ్చినావో. నీ కొడుకులకు బుద్ధి చెప్పి రాకుండా వచ్చినావు కదా సారు. వాళ్లకు ఎట్టా తెలుసుద్ది నీ బాధ. చూడు సారు, మాకు కూటికి గతి లేకున్నా ఇట్లాంటి పాప పని చెయ్యం. సరే మరి ఇప్పుడు ఏడికెళ్దామనుకున్నావు? యాడ ఉందామనుకున్నావు సారు అడిగాడు రిక్షా తోలుతూ. చూడు ఓబులేసు, నా కోసం ఒక పని చేస్తావా? ఈ రోజుకు మేము ఎక్కడన్నా తలదాచుకొని రేపు ఉదయమే మేము రైలులో కాశీకి వెళ్ళిపోతాము. అందుకని నువ్వు మాకు టికెట్లు తెచ్చి పెడతావా? డబ్బులిస్తాను అడిగాడు. అట్టాగే తెస్తాను గాని ఈ చీకటి పొద్దు ఏడ తొంగుంటారు? నువ్వేమనుకోకపోతే మా ఇంటికి రాసారు. పిడికెడు బువ్వ తిని పడుకొని లేస్తూనే పోండి, ఏమంటారు సారు అడిగాడు బిడియపడుతూ. గొప్పోళ్ళు కదా, ఏమనుకుంటారోనని. ఓబులేసు, నీ అంతటి మంచి మనిషి పిలిస్తే రాకుండా ఉంటానా చెప్పు? మనిషికి కావాల్సింది మంచితనమే కానీ డబ్బు హోదా కాదు. అవి ఉన్నా మానవత్వం లేని మనిషి ఉంటే ఎంత, లేకుంటే ఎంత అంటూ అదిగో అదే ఇల్లు. నువ్వు ఇక్కడే ఉండు, నా భార్యను తీసుకొని వస్తాను అంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు ఆచార్యులు. వెళ్ళిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు, ఒక కామాక్షమ్మ తప్ప. దగ్గరగా వేసి ఉన్న తలుపులు తీసుకొని లోపలకు వెళ్ళాడు. కాముడు, కాముడు పిలిచాడు. భర్త గొంతు విన్న కామాక్షమ్మ ఒక్క అంగలో బయటకు వచ్చింది. నాగస్వరం విన్న నాగినిలా. ఏమయ్యా అంటూ ఒక్కసారిగా వచ్చి అతన్ని అల్లుకుపోయింది. ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు ఆచార్యులు. కాముడు, పద, మనం త్వరగా వెళ్ళిపోవాలి. బయట రిక్షా ఆపి వచ్చాను, నీ బ్యాగు తీసుకొనిరా తొందర చేశాడు భార్యను. ఏమైందయ్యా, ఇలా వర్షంలో తడుస్తూ వచ్చావు? జ్వరంగాని పట్టుకుంటే ఎలా అంది తన చీర కొంగుతో తల తూడుస్తూ. అబ్బా, ఇప్పుడు అవన్నీ చెప్పే సమయం లేదు, పద, తొందరగా వెళ్ళాలి, దారిలో అన్నీ చెబుతాను అన్నాడు. కామాక్షమ్మ వెళ్ళి బ్యాగు తీసుకొని వచ్చింది. గబగబా బయటకు వచ్చి రిక్షా ఎక్కాక గాని స్థిమిత పడలేదు ఆచార్యుల మనసు. ఏమైందయ్యా, ఆదరా బాదరాగా తీసుకువచ్చావు? కొడుకు కోడలు వచ్చాక చెప్పి వెళ్ళిపోతే బాగుండేది కదా. ఏమనుకుంటారు మనం ఇలా చెప్పా పెట్టకుండా పోతే? అయినా ఇన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి, ఒక్కసారైనా నేను గుర్తుకు రాలేదా? కొడుకింట్లో కమ్మగా పుల్లగా తింటుంటే నేనెందుకు గుర్తుకుంటాను అంది నిష్ఠూరంగా. ఒక్కసారి భార్యను ఎగాదిగా చూశాడు. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయింది? తనను చూస్తేనే అర్థమవుతుంది. అడిగి బాధ పెట్టడం కంటే ఊరుకోవడమే మంచిది. తనకు జరిగిన విషయాలు కూడా చెప్పి తనను బాధ పెట్టడం ఇష్టం లేదు అనుకున్నాడు మనసులో. కామాక్షి, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, మనం ఇప్పుడు కాశీకి వెళ్ళి అక్కడే ఉంటున్నాము. పిల్లలకు తెలిస్తే మనను వెళ్ళనివ్వరని తొందర పెడుతున్నాను అన్నాడు. పోనీలేండి, మంచి ఆలోచనే చేశారు. మనకి వయసులో ప్రశాంత జీవనంకు మించిన మందు లేదు. ఈ పని ఎప్పుడో చెయ్యాలి. మన జీవిత నౌకలో ఒడిదుడుకుల ప్రవాహం సాఫీగా చివరి వరకు సాగిపోతే అంతే చాలు అంది. మనసంతా బాధతో నిండిపోయింది కామాక్షమ్మకు. ఎవరికెవరు తాము పడిన ఇబ్బందుల గురించి మాట్లాడుకోలేదు. మళ్ళీ ఆ విషయాలు తవ్వుకొని బాధపడే కంటే మర్చిపోవటమే మేలనుకున్నారు ఎవరికి వారే. దారిలో తనకు రిక్షా అతనికి జరిగిన విషయాలు చెబుతుండగానే, బాబయ్య, ఇదే మా ఇల్లు. అమ్మా, నీ కాలు మా గడపలెట్టి పుణ్యం కట్టుకోండి అంటూ, ఏయ్ మంగా, ఏడున్నావే, సారు దొరసాని వచ్చినారు చూడు కేకలేశాడు లోపలకు వెళ్తూనే. ఏంది మామా, గట్ల గట్టిగా అరుస్తుండావు, ఎవరొచ్చినారేటి అడుగుతూ వంటగదిలోంచి బయటకు వచ్చింది. మంగా, ఈ సారు వాళ్ళు ఈ పొద్దు మనింటి కాడనే తిని రాత్రికి ఈడనే తొంగొని
పొద్దున వెళ్ళిపోతారు. వాళ్లకు పసందైన తిండి పెట్టాలా మనం. పెద్దోళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తారే? నేను సంతకెళ్ళి కూరలు పట్టుకొస్తాలే. ఈలోగా నువ్వు వాళ్లకు ఏం కావాలో అడుగు అంటూ సంచి తీసుకొని వెళ్ళిపోయాడు. చూడటానికి ఇల్లు చిన్నదే అయినా చూడముచ్చటగా ఉంది. పొందికగా సామానంతా సర్దుకుంది మంగ. ఓబులేసు తల్లిదండ్రిని పలకరించి భోజనాలు ముగించుకొని తృప్తిగా నిద్రపోయారు కామాక్షమ్మ, ఆచార్యులు. ఉదయం కోడికూత కంటే ముందుగానే లేచి ఆచార్యులను తొందర పెట్టాడు ఓబులేసు. తొందరగా తయారై తమ బ్యాగులు తీసుకుంటూ మనస్ఫూర్తిగా అక్కున చేర్చుకుంది మంగను కామాక్షమ్మ. కులానికి తక్కువైన గుణంలో ఉన్నతంగా ప్రవర్తించిన తీరు, డబ్బు లేకున్నా కన్నవాళ్లను ఆదరించే తీరు ఆ దంపతుల కళ్ళల్లో కన్నీరు తెప్పించింది. అందరి దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఓబులేసు వాళ్ళను జాగ్రత్తగా రైలు ఎక్కించి, సారు, మీకు ఎప్పుడన్నా కష్టం గనుక వచ్చినట్టయితే ఈ ఓబులేసు ఉన్నాడని గుర్తుంచుకోసారు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఓబులేసు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలయ్యా? నాకు ఎప్పుడు రావాలనిపించినా కల్మషం లేని, కల్లా కపటం లేని నీ దగ్గరికే వస్తాను, సరేనా అన్నాడు అతని కళ్ళు తుడుస్తూ. కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.